అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరంలో గడిచిన 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదైంది. ఈ రోజు మార్నింగ్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. అదేవిధంగా వచ్చే 3 రోజులు వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, గడిచిన 2 రోజుల పాటు నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నమోదైంది. ఈ రోజు గ్యాప్ ఇచ్చింది. రానున్న రోజులు ఏ విధంగా ఉండబోతుంది, వర్ష సూచన ఉందా? ఇంకా గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల సోమవారం మనకి భారీ వర్షం నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నగరంలో కూడా చూసుకున్నట్లయితే భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే నిన్న పూర్తిగా ఉపరితల ఆవర్తనం అనేది కొద్దిగా బలహీనపడడం అయితే జరిగింది. దాని యొక్క ప్రభావం వల్ల మనకి సాయంత్రం అంటే ఉదయం అంతా కొద్దిగా నార్మల్గా ఉన్న ఈవినింగ్ మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీ అయితే ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం ఏదైనా లేకపోయినప్పటికీ కొద్దిగా ఋతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడం వల్ల దక్షిణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాలన్నింటిలోని అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు రేపటి నుంచి భారీ వర్షపాత సూచనలు పెద్దగా లేవు, కానీ మనకి మోస్తరు వర్షపాతము జీహెచ్ఎంసీ పరిధిలో పాటు జిల్లాల్లో కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సాయంత్రం కొద్దిగా వర్షపాత సూచనలు అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ 3 రోజుల పాటు ఏమైనా అలర్ట్స్ జారీ చేసిన? ముఖ్యంగా నగరంలో మనం చూసుకున్నట్లయితే చిన్న వర్షం వచ్చిన ట్రాఫిక్ అయితే నిన్న మొన్న చాలా ఇబ్బంది పడ్డారు నగర ప్రజలు. ఆ నగరంలో చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి సాయంత్రం పూట మోస్తరు వర్షపాతం 2 నుంచి 3 సెంటీమీటర్లు పడే అవకాశం ఉన్నందున దానికి అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం కంటిన్యూస్గా నో కాస్ట్ అలర్ట్స్ కూడా ఇష్యూ చేస్తున్నాం అనమాట. అంటే నిన్న మొన్న హైయెస్ట్ ఎంత వర్షపాతం నమోదైంది నగరంలో? మొన్న చూసుకున్నట్లయితే 8 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదవడం జరిగింది. నిన్న కొద్దిగా మోస్తరు వర్షపాతం 3 సెంటీమీటర్ల పైన నమోదవడం జరిగింది. ఈ రోజు కూడా అటువంటిగా విధంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ ఆగస్టు చివరి వారాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఆగస్టు చివరి వారంలోనే ఋతుపవనాలు కొద్దిగా చురుగ్గా కదులుతూ ఉండడం వల్ల మనకి కొద్దిగా వెట్ ఈ 2 వీక్స్ కూడా కొద్దిగా వెట్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి క్లౌడ్ మూమెంట్ ఆఫ్టర్ 2 o'clock నుంచి చూసుకున్నట్టయితే మనకి వికారాబాద్, సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా ఈ పరిసర ప్రాంతాలన్నింటిలోని థండర్స్టార్మ్ యాక్టివిటీ అయితే మేజర్గా ఉంది. థండర్స్టార్మ్ ముఖ్యంగా మనకి గస్ట్ ఈవెంట్స్ కూడా 30 to 40 kilometers ఉండే అవకాశం అవుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఈ సర్కిల్లో దాదాపుగా జిహెచ్ఎంసీ, ఖైరతాబాద్ ఈ సర్కిల్లోని కొద్దిగా రెయిన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మూమెంట్ టువర్డ్స్ నార్త్ ఈస్టర్న్ సైడ్ ఉందన్నమాట. దాదాపుగా ఖైరతాబాద్ సర్కిల్ 1-2 నుంచి కొద్దిగా ఈ ఏరియాస్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షంతో పాటు ఈదురుగాలకు సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉన్నది? ఎందుకంటే ట్రీ ఫాలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. థండర్స్టార్మ్ యాక్టివిటీ కాబట్టి మనకి ఈ ఎదురుగాల్లో అయితే ప్రభావం కొంచెం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మనకి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం అయితే. సో మొత్తం మీద ఏదైతే ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి బలహీనపడ్డప్పటికీ ఏదైతే ఋతుపవనాలు ఉంటాయో అవి చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీలో చూసుకున్నట్లయితే నిన్న మొన్న ఏ విధంగా సాయంత్రం టైంలో ఏ విధంగా పడిందో అదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. డే టైం మొత్తం కూడా ఏదైతే వెట్టు వాతావరణం కొనసాగి ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యే అవకాశాలు ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఖైరతాబాద్ జోనల్ సర్కిల్లో ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్పా, RTV హైదరాబాద్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.